మూర్తికి 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి కాలేదని తల్లికి ఒకటే దిగులు. అలా అని మూర్తి ఏమీ అనాకారి కాదు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, మంచి నడవడిక. కానీ మనిషికి చేదస్తం కాస్త ఎక్కువ. ప్రతిదీ భూతోద్యంలో పెట్టి చూసే గుణం. దాని కారణంగానే వచ్చిన సంబంధాలని చిట్లిపోతున్నాయి. ఈరోజు 29వ పెళ్లి చూపులు. ఇదైనా ముడిపడేలా చూడమని మూర్తి తల్లి మొక్కని దేవుడు కట్టని ముడుపు లేదు. ఈసారి మూర్తి కూడా కాస్త మెత్తపడ్డాడు. తల్లి మేనమామ మూర్తిని నోరెత్తవద్దని గట్టిగా గడ్డి పెట్టడంతో పాటు కాస్త దూర బంధువులు కావటం, తాను అనుకున్నట్లు పెద్దగా చదువు సంజలేని పల్లెటూరు అమ్మాయి కావటంతో మూర్తి కూడా సరేనన్నాడు. మూర్తికి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని చెత్తాచెదారం చదివి పనికిరాని సీరియల్లో ఆడోళ్ళ పెత్తనాలు చూసి పెళ్ళంటే భయం పట్టింది. అమ్మో, భార్య అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఓ పల్లెటూరి బయట పనికిరాని మొద్దును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు చూసింది అలాంటి సంబంధమే కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. అమ్మాయి అందరికీ టీలు అందించింది. అమ్మాయిని చూడగానే మూర్తి ఫ్లాట్ అయిపోయాడు. చక్కని కుందనం బొమ్మ లక్ష్మి, తెల్లని మేనిచాయ, చక్కటి ముఖవర్షస్సు. ఈ కాలం పిల్లలా కాక చక్కగా పాపెడు తీసి నూనె రాసి దువ్విన జుట్టు, గల్లుగల్లును మోగే కాళ్లకు పెట్టిన గజ్జల పట్టీలు, పట్టు పరికినీపై వేసుకున్న పొడవు చేతుల జాకెట్టు, ఒళ్ళు కనపడకుండా వేసిన ఓనితో బిగుసిపోయి అచ్చం ముగ్ధ మనోహరంగా ఉంది లక్ష్మి. బాబు, అమ్మాయి ఏమైనా అడగాలనుకుంటే అడగండి అన్నాడు అమ్మాయి తండ్రి. మూర్తి తల్లి మేనమామ అడలిపోయి అడిగేది ఏమీ లేదు అన్నారు ముక్తకంఠంతో. అవకాశం ఇస్తే మూర్తి అడిగే ప్రశ్నలకు ఈ సంబంధం కూడా చిట్లిపోవటం ఖాయమనే భయంతో. కానీ అప్పటిదాకా అణిగి ఉన్న మూర్తి బయటికి వచ్చాడు. ఇంకా అంతే, ఎవరు చెప్పినా వినడని తల్లికి అర్థమైంది. ఇక ఈ సంబంధం కూడా కుదరదని అనుకొని తలపట్టుకుంది. మూర్తి కాలు పసపస తొక్కింది తల్లి. ఎంత తొక్కినా పూనకం వచ్చిన వాడిలా మూర్తి గొంతు సవరించుకొని తన ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఈ సంబంధం కూడా గోయిందా గోయిందా అనుకున్నాడు మేనమామ. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా అన్నాడు మూర్తి అమ్మాయిని గంభీరంగా. అదంటే ఏంటంట అని అమాయకంగా ముఖం పెట్టింది లక్ష్మి, తనకు అలాంటిదేమీ తెలియనట్టు. అమ్మయ్య అనుకొని గుడ్ అన్నాడు మూర్తి. మీకు వాట్సాప్ చాటింగ్ తెలుసా అడిగాడు మూర్తి. అదేమిటబ్బా అన్నట్లు ముఖం పెట్టి ఎప్పుడు వినలేదండి అంది లక్ష్మి. మీకు టీవీలోని ఏ సీరియల్ అంటే ఇష్టం? దాన్ని బట్టి ఆమె ముఖ స్వభావాన్ని తెలుసుకోవాలని మూర్తి ఆరాటం. అప్పుడప్పుడు పాత సినిమాలు మాత్రమే చూస్తానండి అంది లక్ష్మి. మూర్తికి మహా ఆనందం వేసింది. పిజ్జాలు, బర్గర్లు ఎప్పుడైనా తిన్నావా అడిగాడు మూర్తి. దీని ద్వారా బజారుకి వెళ్ళే అలవాటు ఉందా లేదా అని తెలుసుకోవాలన్నది మూర్తి ఆలోచన. ఏంటో అలాంటి పేర్లేవి తెలియవండి. పళ్ళ, కాయల, స్వీట్స్ అంది లక్ష్మి అమాయకంగా. మూర్తికి ఎగిరి గంతేయాలనిపించినా బాగుండదని బలవంతంగా ఆపుకున్నాడు. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. లాగి లెంపకాయ కొట్టాలనిపించింది లక్ష్మికి. కానీ అంతలోనే సర్దుకొని ఉన్నారండి. ఎదురుంటి 2వ తరగతి బుజ్జిగాడు, పక్కింటి 4వ తరగతి చంటిగాడు ఉన్నారని అంది లక్ష్మి సిగ్గుపడుతూ. మూర్తి తృప్తిగా లేచి నిలబడి తనకు అన్ని విధాలా నచ్చిన సంబంధం దొరికినందుకు చాలా సంతోషపడ్డాడు. ఈ సంబంధం నాకు డబుల్ ఓకే అన్నాడు మూర్తి ఆనందంగా. మూర్తికి తెలియదుగా పాపం. మూర్తి తల్లి, బంధువులంతా ముసిముసిగా నవ్వుకున్నారు మూర్తిని చూసి. మొత్తానికి అందరికీ నత్తడాలు, నిశ్చయితాంబాళాలు, పెళ్ళి అన్నీ చకచక జరిగిపోయాయి. మూర్తి తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్ళొస్తానని బయలుదేరింది. కొత్త సంసారం, కొత్త కాపురం, సౌందర్య రాశి లాంటి భార్య దొరికిన ఏకాంతం దొరికినందుకు ఉప్పొంగిపోయాడు మూర్తి.
పాపం అప్పుడే కథలో యుద్ధకాండ ప్రారంభమవుతుందని తెలియని పూర్ మూర్తి లక్ష్మి లక్ష్మి అంటూ బైక్ స్టాండ్ చేసి హెల్మెట్ తీసి వాకిట్లో నిల్చున్నాడు. ఇదిగో వస్తున్నానండి, ఇదిగో వస్తున్నానండి అంటూ మెస్ డోర్ తీసి బయటకు వచ్చి బైకుకు తగిలించి ఉన్న సరుకుల సంచిని తీసుకుంది. లక్ష్మి, నువ్వు చెప్పిన సరుకులన్నీ ఉన్నాయో లేవో చూసుకో అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు మూర్తి. అలాగేనండి అంది లక్ష్మి సంచిని తీసుకుంటూ. బాత్రూమ్ లెట్టిన పరిస్థితి చూసి చీరెత్తిన మూర్తి కోపంగా లక్ష్మి అంటూ గట్టిగా అరిచాడు. నీకేం చెప్పాను? టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పానా లేదా? ఏంటి దరిద్రం అంటూ గట్టిగా అరుస్తూ ముఖం చిట్లించాడు మూర్తి. టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమని ఆ అరుపుకు పరుగున వచ్చిన లక్ష్మి ఏమైందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. ఏంటా చూడు, టాయిలెట్ బాత్రూమ్ ఎలా తగలడ్డాయో అంటూ లక్ష్మి చేయి పట్టి లాగి చూపించాడు మూర్తి. ఒక్క నిమిషం అండి అంటూ నింపాదిగా ఇంట్లోకి వెళ్ళి చేతిలో హార్పిక్ బాటిల్ టాయిలెట్ క్లియర్తో ప్రత్యక్షమైంది లక్ష్మి. తన బెదిరింపులకు భయపడి దారిలోకి వచ్చినందుకు తన మాట మీద ఉన్న గౌరవానికి లోలోన సంతోషిస్తూ కానీ అన్నాడు మూర్తి. అది కాదండి, ఇది హార్పిక్ అంది లక్ష్మి అమాయకంగా ముఖం పెట్టి. అవును, అది హార్పిక్, ఇది క్లీన్ చేసేది, అలా గుడ్లప్పగించకుండా శుభ్రం చేయన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, ఇది టీవీలో మగబ్బాయి అబ్బాసు వాడి చూపించాడు. అంటే ఇది మగవాళ్ళు చేసేదండి, పైగా వెంకటేష్ గారు కూడా మగాళ్ళే ఈ పని చేయాలని చెప్పాడు. టీవీలో మీరు చూశారుగా అంది లక్ష్మి అమాయకంగా. ఓహో, మంచి ప్లాన్ మీదే ఉన్నామన్నమాట. అందుకేనా హార్పిక్ తేండి అని నొక్కి నొక్కి చెప్పింది. ఎంత గుండలు తీసిన బంటివే అన్నాడు మూర్తి ఆవేశంగా. నాకేం తెలియదండి, ఆ టీవీ వాళ్ళు అలాగే చెప్పారుగా అంది ఏడు మొహం పెట్టి లక్ష్మి. సాల్లే, ముందా ఏడుపు తగలాడు అన్నాడు మూర్తి. అది కాదండి, త్వరగా కానివ్వండి, టాయిలెట్ కంపు కొడుతుంది. ప్రొద్దుటి నుంచి నేను ఆ పని కానివ్వలేదు. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు శుభ్రం చేస్తారా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూస్తున్నానని అంది లక్ష్మి కడుపు నొక్కుంటూ. చిచ్చి, అప్పటి నుంచి వచ్చే దుర్వాసన నీ దగ్గర ఉందా? ప్యాక్ ప్యాక్ అంటూ టాయిలెట్ గబగబా క్లీన్ చేశాడు మూర్తి. అలా చేయగానే అందులోకి దూరింది లక్ష్మి. అమ్మాయి, 1,00,000 రూపాయలు దొరికినట్లయిందండి, ప్రాణం ఎంత హాయిగా ఉందో అంటూ ప్రశాంత వదనముతో ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. చాలే చంపడం, దీనికేం తక్కువేం లేదు, ఇంతకేమైనా చేసావా తినటానికి లేదా అన్నాడు మూర్తి. చక్కగా వెరైటీగా పులిహోరం చేశానండి అంది లక్ష్మి ఉత్సాహంగా. పులిహోర రుచి తలుచుకోగానే నోట్లో నీళ్లు ఊరాయి మూర్తికి. అబ్బా, ఆకలి దంచేస్తుంది, ఏది త్వరగా పెట్టు. లేదండి, భర్త భోంచేసిన కంచంలో తినాలని మా అమ్మ చెప్పింది, అందుకే తినలేదండి అంది లక్ష్మి పతిభక్తితో పరవశిస్తూ. దట్స్ గుడ్, అలా ఉండాలి భార్యటంటే. గుడ్ అంటూ ఏది పులిహోర అన్నాడు మూర్తి. పులిహోరను చూడగానే ఇదేంటే నీ బొంద ఎలా తగలడింది? ఏం తగలేసావే ఇందులో నీ అమ్మ కడుమ్మాడా అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, నిమ్మకాయకు బదులు 100 నిమ్మకాయల శక్తి ఉందని ఈల్డాల్ పౌడరు కొద్దిగా అదేనండి, అంట్లు రుద్దే సోపు కొద్దిగా వేశాను, పసుపు చందనం గుణాల కలయిక సంతూరు అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్ పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇంకా మాట పూర్తి కాకుండానే, నీ బొంద, మనుషులు చంపడానికి పుట్టాబట్టే, ఏదో పల్లెటూరి పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేసావు కదే అంటూ పులిహోరకంతా అని ఇసిరి కొట్టి ఒంటి మీద గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కున్నాడు. ఒరేయ్ మూర్తి, నీకు తగిన శాస్తి జరిగిందిరా అంటూ పెళ్ళుమని చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న చెప్పు తీసుకుని టపాటాపమని కొట్టుకున్నాడు మూర్తి ఆవేశంగా. ఇంకా నయం, ఉగాది పచ్చళ్ళలో
మార్కో సబ్బు థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని వామ్మో వామ్మో నువ్వు ఎక్కడ దొరికావే నా ప్రాణానికి. ఏమండి, ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నన్ను ఇబ్బంది పెట్టారు, జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బతుకు జట్కా బండికో, సుమలత గారి సంసారం ఒక సదరంగానికో మిమ్మల్ని ఈడుస్తాను. నా సంగతి తెలియదు మీకు. నా గాని తిక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది, జాగ్రత్త అని ఏలు చూపిస్తూ ఏడుస్తూ ఉన్నపలాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో ఇంట్లోకి వచ్చిన మూర్తి తల్లి పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లి ఒడిలో తలపెట్టి జరిగినంతా చెప్పి బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. అమ్మా, నా జీవితం నాశనం అయిపోయింది. ఆ చేతస్థుతి నాకెక్కడ దాపురించిందే? ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా సంస్కారం లేదు, ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా అలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడా అంటూ బ్యారుమన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వునవి, ఓరి నాయన ఎర్రి నాగన్నా, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా? నీకు గుణపాఠం చెప్పాలనే లక్ష్మి అలా చేసింది. పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియల్ చూస్తే చెడిపోతుందని, భర్త లెక్క చేయడని ఎవరో చెప్పిన మాటలు నమ్మేవరా? అందుకే నీకు తెలిసొచ్చేలా చేయటానికే మేమంతా ఈ కథ నడిపాం అని మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులను చెప్పి లక్ష్మిని పెళ్లికి ముందే ఒప్పించావు. ముచ్చట గొలిపి సోపరులను కట్టిపడేసేలా నాజూకైన బొట్టుతో వరదలా వేసిన వాలుజడను ముందుకు వేసుకొని సుకుమారమైన వేళ్లతో అంతకన్నా సుకుమారంగా అల్లుతూ కవిస్తున్నట్టుగా ఓరగా చూసింది లక్ష్మి. మెల్లగా 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి. నన్ను క్షమించండి అంటూ వచ్చి మూర్తి బాహుల్లో వాలిపోయింది లక్ష్మి. లక్ష్మిని అలాగే పొదివి పట్టుకొని కౌగిట్లో చేర్చుకున్నాడు మూర్తి. చూడండి, అమ్మాయి పల్లెటూడిదైనా పట్టణదైనా, చదువున్నా లేకున్నా, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడుని ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి. అవును లక్ష్మి, నువ్వు అన్నది ముమ్మాటికి నిజం అంటూ ఇద్దరు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు.